జీపీడీపీలో మనకి జీపీడీపీలో మనకి కనీసం ప్లాన్ మీద ఎటువంటి అవగాహన లేకపోయినా, దానిలో ఎటువంటి సబ్జెక్ట్ లేకపోయినా, మనం 52 మార్కులని ఉచితంగానే సంపాదించవచ్చు. అలా ఎలా అంటే జీపీడీపీలో మనం ప్లాన్ చేయకముందే కొన్ని యాక్టివిటీస్ మనం చేయాలి. వాటిని జీపీడీపీ ఫెసిలిటేటెడ్ ఫీడ్బ్యాక్లోను కానీ, నిర్ణయ్ యాప్లోను కానీ కొన్ని డేటాస్ని మనం అప్లోడ్ చేస్తే వాటి ద్వారా మనం కొన్ని మార్క్స్ని సంపాదించవచ్చు. ఫస్ట్ ఇది గ్రామ సభ సమావేశం కోరంకి సంబంధించింది ఒకటి 2 మార్క్స్, గ్రామ సభ సమావేశాల ప్రజల భాగస్వామ్యం గురించి 5 మార్క్స్, జీపీటీపీలో రూపకల్పన ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ మహిళా దివ్యాంగులు మరియు వృద్ధుల వర్గాల భాగస్వామ్యం గురించి, గ్రామ సభకు ముందు బాలసభ మరియు మహిళా సభ నిర్వహణ, ఇది జీపీటీపీ ఫెసిలిటేటెడ్ ఫీడ్బ్యాక్లో ఉంటుంది. నెక్స్ట్ పంచాయతీ ప్రొఫైల్ సమీకరణ, ప్లాన్ చేయకముందే మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. వీటన్నిటి ద్వారా మనకి ఇంచుమించుగా 22, ఇవి 5 మార్క్స్, మొత్తం 27 మార్కులు వితౌట్ గోయింగ్ ఫర్ ది ప్లాన్ చేయకముందే మనం 27 మార్కులని ఈజీగా సంపాదించవచ్చు. 27 మార్కులతో పాటు మనకి జీపీడీపీ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కొన్ని మార్క్స్ని జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం వలన సంపాదించవచ్చు. అది ఎలాగంటే కేంద్ర సంఘం గ్రాంట్లో ఓఎస్ఆర్ శాతం, సపోజ్ మనకి కేంద్ర సంఘం 16 ఫైనాన్స్ నుంచి ఒక 6 lakhs అమౌంట్ మనకు వచ్చిందంటే, మన తాలూకా ఓఎస్ఆర్ అంటే ఓన్ ఫండ్ ఒక 70,000 వేసామనుకుంటే దానివల్ల కూడా మనకు ఒక 10 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ వివిధ వనరుల అనుసంధానం ద్వారా జీపీడీపీ ప్రతిపాదించిన కార్యకలాపాల సంఖ్య, అంటే మనకి రీసోర్స్ ఇన్వెలాప్లో మనకి ఒకటి అమౌంట్ అలోకేట్ చేయబడి ఉంటుంది, అది 16 ఫైనాన్స్కి సంబంధించి. మిగిలిన ఏవి కూడా అలోకేట్ చేసి ఉండవు, మనం అలోకేట్ చేయగలగాలి. అందులో మనం ఓన్ ఫండ్స్ ఎలాగ వేసుకుంటాం, కానీ మిగిలిన అదర్ డిపార్ట్మెంట్స్ సపోజ్ విబీజీ రామ్జీ, జేజేఎం, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్ఆర్హెచ్ఎం, ఎస్బిఎం మరియు మిడ్ డే మీల్, ఐసిడిఎస్, ఎస్ఎస్డి, ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ఇంచుమించుగా ఒక 21 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ 21 ప్రోగ్రామ్స్కి సంబంధించి వాటిలో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మనం తర్వాత వేసుకుంటాం. కేవలం అందులో రీసోర్స్ ఇన్వెలాప్లో అమౌంట్ని అలోకేట్ చేసి ఆ అమౌంట్ని డైరెక్ట్గా జీపీటీపీ ప్లాన్లో ఇన్పుట్ ఇవ్వడం వల్ల మనకి 10 మార్క్స్ని సంపాదించవచ్చు. ప్లస్ జీపీడీపీలో చేర్చబడినటువంటి ఉచిత కార్యకలాపాల సంఖ్య, మనం కొన్ని వర్కులకి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెదర్ పంచాయతీస్ ఫండింగ్ డైరెక్ట్లీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, నో అని పెట్టినప్పుడు అటువంటి ఒక 10 వర్క్స్ని మనం ఇన్పుట్ ఇస్తే దానివల్ల మనకి ఒక 10 నో కాస్ట్ యాక్టివిటీస్ ఇచ్చుకోవటం వల్ల మనకు ఒక 10 మార్క్స్ 5 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే 10 కన్నా అంత ఎక్కువ ఇస్తే మనకు 5 మార్కులు వస్తాయి. సో టోటల్గా ఇవి 15, ఇవి 10, ఇవి 10, 25 ప్లస్ 30 అండ్ 22, 52, టోటల్గా 52 మార్క్స్ అనేవి మనకి ఈజీగా వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రిపేరింగ్ ద ప్లాన్, వితౌట్ హ్యావింగ్ ఎనీ ఐడియా ఆన్ ది ప్లాన్ మనం 52 మార్కులని మనం సంపాదించుకోవచ్చు. మన పోటీ అంతా ఎక్కడంటే ఈ 48 మార్క్స్ దగ్గర మన తాలూకా పోటీ. ఈ 48 మార్క్స్ ఎలా సంపాదించవచ్చు అని అంటే, ఇందులో 5th సంకల్పం తీసుకున్న థీమ్ కింద ఎంపిక చేసిన పనులను కేటాయించిన మొత్తం అని అన్నాడు. అంటే సపోజ్ మనం సంకల్పం ఎలా తీసుకుంటున్నాం దాని గురించి ఫస్ట్ తీసుకున్నాం. ఒకటి ఇందులో జీపీడీపీ సంకల్పం తీసుకున్న థీమ్ నుంచి చేపట్టినటువంటి కార్యక్రమాల శాతం, ఈ రెండు మనకి ఒకదానికోటి ఇంటర్లింక్. అంటే సంకల్పం తీసుకున్న థీమ్ కింద ఎంపిక చేసిన పనులకు కేటాయించిన మొత్తం వనరులు ఎంత, జీపీడీపీ సంకల్పం తీసుకున్న థీమ్ నుంచి చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎంత, ఈ రెండింటి వల్ల మనకి 10 మార్క్స్ వస్తాయి. ఓన్లీ థీమ్ వల్ల మనకు వచ్చేటటువంటి మార్క్స్ ఎన్ని అంటే 10. ఇది 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఫస్ట్ తీసుకున్నటువంటి పనుల గురించి. సపోజ్ మనం ఒక థీమ్లో, సపోజ్ థీమ్ 4లో 33 వర్క్స్ ఉన్నాయి, 33 వర్క్స్లో 50% కన్నా ఎక్కువ తీసుకుంటే దానికి మనకి 5 మార్కులు వస్తాయి. అంటే 33లో ఒక 17 వర్క్స్ తీసుకుంటే మనకు దానివల్ల ఒక 5 మార్క్స్ వస్తున్నాయి. మరియు ఈ 17 వర్క్స్కి ఎంత అమౌంట్ మనం ఇస్తున్నాం. థీమ్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు, థీమ్స్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదంటే అన్టైడ్ అమౌంట్ మాత్రం మనం ఇస్తాం. అంటే టైడ్ కానిటువంటి అమౌంట్ మాత్రం ఇస్తున్నాం. కాబట్టి ఈ అన్టైడ్ అమౌంట్ నుంచి ఒక 50% కంటే ఎక్కువ అమౌంట్ని కేవలం థీమ్ కోసం అలోకేట్ చేయగలిగితే మనకు దీని నుంచి ఒక 5 మార్క్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ 10 కలుపుకుంటే మనకి ఇంకా 62 మార్క్స్ మనకి వచ్చినట్టే. థీమ్ కలుపుకుంటే మనకి 62 మార్క్స్ మనకు వస్తాయి. ఇంకా 38 మార్క్స్ గురించి మనం ఫైట్. ఈ 38 మార్క్స్ మనం కొద్దిగా పిఏఐ
క్రింద గుర్తించినటువంటి లోపాల ఆధారంగా సంకల్ప తీసుకొనబడిందా? మన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ లో మనం కొన్ని వర్కుల్ని ఆ పరంగా మనం థీమ్ తీసుకున్నామా లేదా అనేది ఒక పాయింట్ ఉంది. తీసుకుంటే సపోజ్ మన నిర్ణయ యాప్లో ఉంటుంది ఇది. మనం నిర్ణయ యాప్లోకి వెళ్తే నిర్ణయ యాప్లో ఈ పిఏఐ గుర్తించినటువంటి లోపాల ఆధారంగా సంకల్ప్ తీసుకొనబడిందా? సపోజ్ మనం ఈ గ్రామ్ స్వరాజ్ వెబ్సైట్లో ప్రపోజ్డ్ ఏరియాస్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక డేటా అనేది మనం వీక్ ఇండికేటర్స్ ఏ ఇండికేటర్స్ మనం లోగా ఉన్నామో ఆ ఇండికేటర్స్ మనకి ఇస్తారు. ఈ ఇండికేటర్స్ అన్నింటిని మనం క్లియర్గా చేస్తున్నామా లేదా అనే దాని బేసిస్న ప్లస్ మనం ఈ గ్రామ్ స్వరాజ్లో కాకుండా పంచాయత్ నిర్ణయ యాప్లో మనకు ఒక థీమ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఆ థీమ్ మనం తీసుకున్నామా లేదా అనే దాన్ని బట్టి కూడా మనకి 5 మార్క్స్ వస్తాయి. ఈ 5 మార్క్స్ను కలుపుకుంటే ఆ 57+5 తీసుకుంటే 62 మార్క్స్ వరకు మనం కొంత గెయిన్ చేయొచ్చు. 57+5 62 మార్క్స్ ఇందులో ఇక్కడ వరకు వచ్చాయి. ఇక్కడ మనం కొద్దిగా నాలెడ్జ్ని వాడాలి. ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యకలాపాలలో రంగాల వారీగా సమతుల్యత, దీనికి 10 మార్క్స్ ఇస్తున్నారు. అంటే సెక్టార్ కాంపోనెంట్స్కి మన అమౌంట్ని అలోకేట్ చేస్తున్నామా లేదా, ప్రతి ఒక్క సెక్టార్కి ఎన్ని సెక్టార్స్ మనం తీసుకున్నాం అని అంటే మినిమం మనం తీసుకోవాల్సింది 5 సెక్టార్స్ తీసుకోవాలి. 5 సెక్టార్స్ మన అమౌంట్ని అలోకేట్ చేయగలిగితే మన ఓన్ ఫండ్ కానీ లేదా 15th అన్టైడ్ ఫండ్ కానీ లేదా టైడ్ ఫండ్ కూడా కొంత బయట డిపార్ట్మెంట్స్కి సంబంధించి కొంత అమౌంట్ టైడ్ ఫండ్స్ అలోకేట్ చేయొచ్చు. వీటికి మనం ఒక 5 డిపార్ట్మెంట్స్ని తీసుకుంటే 5 డిపార్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఈజీగా తీసుకునేవాల్సినవి ఏంటంటే జేజేఎం జల్ జీవన్ మిషన్, ప్లస్ ఎస్బిఎం స్వచ్ఛ భారత్ మిషన్, ప్లస్ విబిజీ రామ్జీ అండ్ NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండ్ ఎనీ అదర్ ఆయుష్మాన్ భారత్. ఈ 5 తీసుకుంటే మనకి మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఇంకా మనం తీసుకోవాలనుకుంటే ICDS ఉంది. ICDSని కూడా యాడ్ చేసుకుంటూ పోతే ఈ 6 డిపార్ట్మెంట్స్ మనం ఒక్కొక్క కొంత అమౌంట్ని వీటిని ఈ డిపార్ట్మెంట్కి అలోకేట్ చేయగలిగితే మనకు దానికి కూడా అమౌంట్ 10 మార్క్స్ అనేవి సెక్టర్ల కాంపోనెంట్స్ వచ్చినటువంటి వర్కులకి 10 మార్క్స్ ఇస్తున్నారు. ఆ 10 మార్క్స్ను కలుపుకుంటే ఇందాకలా వచ్చినటువంటి 62+10 = 72. 62+10 కలుపుకుంటే 72 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ వస్తున్నాయి. సో ఇంకా మిగిలినవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే జీపీడీపీలో చేర్చబడినటువంటి ప్రధాన పథకాలు ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్స్ మనం నో కాస్ట్ యాక్టివిటీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రెండు కూడా ఒకదానికొకటి కనెక్టివ్. నో కాస్ట్ యాక్టివిటీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్. ఈ రెండింటికి మనం పంచాయతీ నుంచి ఎటువంటి అమౌంట్ని అలోకేట్ చేయం కానీ నో కాస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కావు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై కమ్యూనిటీ వర్క్స్ మనం మెయిన్గా తీసుకుంటే కమ్యూనిటీకి సంబంధించిన వర్క్స్ తీసుకుంటే మనం అవి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో మనకి అలాట్ అవుతాయి. కాబట్టి ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ సంబంధించి చూస్తునేటప్పుడు కమ్యూనిటీ వర్క్ అవుతున్నాయా లేదా చూడండి. దాన్ని బట్టి మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అమౌంట్ని ఇవ్వకుండానే అది తీసుకుంటుంది. NCA నో కాస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి ఒక 10 వర్క్స్ కన్నా ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతాం. వీటి దగ్గర కన్ఫ్యూజ్ కాకుండా కొద్దిగా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి నో కాస్ట్ యాక్టివిటీస్ రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి ఇచ్చేటప్పుడు కమ్యూనిటీ యాక్టివిటీస్ తీసుకోండి. కమ్యూనిటీ యాక్టివిటీస్ తీసుకుంటే అవి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద యాక్సెప్ట్ చేస్తుంది, మిగిలిన వాటిని యాక్సెప్ట్ చేయదు. సో వీటి దగ్గరే మనకి ఎక్కువగా మార్క్స్ అనేవి కోల్పోతాం. ఈ 20 మార్క్స్ గురించి ఫైట్ ఉంటుంది ఇక్కడ. ఈ 20 మార్క్స్ మనకి యాడ్ అయిపోయి అంటే ఎంత అవుతుంది, 72, 90, 92 మార్క్స్ అనేవి అలాట్ అయిపోతున్నట్టే. సో ఇంకా మిగిలిన ఏంటంటే నో కాస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి 5 మార్కులు ప్లస్ ఇది ఈజీగా వచ్చింది, ఆల్రెడీ ఇందాక మనం చెప్పేసుకున్నాం. ఇక్కడ భవిష్యత్తులో సొంత వనరుల ఆదాయాన్ని గురించి కార్యకలాపాలు ఏమైనా ఉందా అది ప్లాన్ చేసుకుని అది 3 మార్క్స్ని అలాట్ చేసేస్తుంది. ఇంకో 5 మార్క్స్ అప్డేట్కి సంబంధించినటువంటి కొన్ని మార్క్స్ అనేవి కూడా సంకల్పం తీసుకున్న దానికి సంబంధించిన కూడా ఉంటాయి. టోటల్గా ఈ అన్ని మార్కుల్లో మనం ఈజీగా ప్లాన్ ప్రిపేర్ అవ్వకముందే మనం 52 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేయొచ్చు.
ప్లస్ నో కాస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి 10 మార్క్స్ మిగిలిన యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈజీగా ప్లాన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చేయండి. థ్యాంక్ యూ.